వీడియో అసలు ఇది పెట్టేదే కాదు, పెట్టకపోతే మా మీద పెంట పడతా అని చెప్పేసి పెడుతున్నాము. సో ఏంటంటే చెప్పుకోలేము ఎందు గురించి అంటే మేము ఎంత అంత చేసినాం. అసలు ఆ వీడియో పెట్టాల్సిన అవసరం లేదు బాబాయ్, కాకపోతే పెట్టకపోతే మన ఇద్దరం లోపడిపోతాం. బయట పోయినాక ఏదన్నా అయితే రెస్పాన్సిబిలిటీ ఎవరు? మాటలు మాట్లాడింది కదా, మరి వీళ్ళకి సంబంధం లేదు. వీళ్ళకి అది ఆడపిల్లని రోడ్డు మీద ఎట్లా పోయినాడు. వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి ఎలగొట్టేసి ఆమె ఒక దగ్గరకు పోయేసి ఏడ్చుకుంటా వీడియో పెట్టింది. అబ్బాయికి ఎన్ని కాల్స్ చేసినా రెస్పాన్స్ అయితలేడు. ఆ అబ్బాయిని నమ్ముకొని వెళ్ళిపోయినందుకు ఇప్పుడు మా పేరెంట్స్ ని చూస్తున్న వాళ్ళు ఎంత బాధపడుతున్నారో. నువ్వు ఎవరితోనైతే పోయినావో వాళ్ళతోనే వస్తే ఇంట్లోకి రావాలి. నిన్ను నమ్ముకొని వచ్చినందుకు నా చెప్పుతో నన్ను కొట్టుకునేటట్టు చేసినావు. వచ్చి మా పేరెంట్స్ తో మాట్లాడి సెట్ చేస్తావు. మన కట్టప్పన్న ప్రేమ జంటకు చేసిన సహాయం చివరికి పాపంగా మారింది. తన బాబాయ్ వద్ద ఆశ్రయం కల్పించి కంటికి రెప్పలా చూసుకున్నప్పటికీ కొన్ని రోజులకి ఆ ప్రేమికుల మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. కట్టప్ప ఎంత నచ్చజెప్పినా వినకుండా వారిద్దరూ విడిపోయి ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. ఈ సంఘటన జరిగిన కొంతకాలానికి ఆ అమ్మాయి కట్టప్పకు వీడియో కాల్ చేసి వెక్కి వెక్కి ఏడ్చింది. తన ప్రియుడు వదిలిపెట్టి వెళ్లిపోయాడని, కాల్ చేసినా లిఫ్ట్ చేయడం లేదని, ఎక్కడున్నాడో కూడా తెలియదని చెప్పి దిక్కుతోచని స్థితిలో తన ఇంటికి ఫోన్ చేసి క్షమించమని వేడుకుంటే, నువ్వు ఎవరితో అయితే లేచిపోయావో వారితోనే తిరిగి వస్తే ఇంటికి రా, ఒంటరిగా మాత్రం రావద్దు అని తల్లిదండ్రులు తెగేసి చెప్పారని కన్నీరు పెట్టుకుంది. మంచి చేస్తే చెడు ఎదురవుతుంది అనడానికి ఇది నిజంగా ఒక ఉదాహరణ. ఎందుకంటే కట్టప్పన్న ఆశయం నెరవేరకపోగా ఆ అమ్మాయి ఒంటరిగా అటు ఇటు కాని పరిస్థితిలో చిక్కుకుపోయింది. పూర్తి వీడియో కిరాక్ కట్టప్ప ఛానల్లో ఉంది, చూడండి.